శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 35వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉంది అని పరిశీలించే ముందు, గ్రహస్థితి మీనంలో శని, మేషంలో చంద్రుడు మాసారంభంలో, అలాగే కుజుడు మిథునం నుంచి కర్కాటకంలోకి 18వ తేదీన, రవి 17వ తేదీన కన్యలోకి, 26వ తేదీన బుధుడు తులలోకి ప్రవేశం, అలాగే శుక్రుడు 2వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. అయితే గురుడు కర్కాటకంలోను, సింహంలో కేతువు, రవి కూడా అక్కడే ఉన్నాడు. అయితే 17వ తేదీన కన్యలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉండగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అని పరిశీలిస్తే, కర్కాటక రాశి వారికి కొన్ని విషయాల్లో మీదైనటువంటి ఒక నిస్పృహ, నిరాశ అనేటువంటిది ఉంటుంది. ఈ నిరాశ వల్ల ఈ అసలే సహజమైనటువంటి సంక్లిష్టత, కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు నీరసంగా, అదొక నిర్లిప్తగా ఉండేటువంటి పరిస్థితి. మాట కూడా కొంత నిస్పృహతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఒత్తిడికి గురయ్యి మాత్రమే ధనాన్ని సంపాదించగలుగుతారు తప్ప సునాయాసంగా ధనం వచ్చేటువంటి అవకాశం లేదు. అలాగే కొన్ని విషయాల్లో, రాజకీయపరమైనటువంటి విషయాల్లో ఇప్పటిదాకా ఎవరి ఒత్తిడి అయితే ఉందో ఆ ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి పత్రాలు, మీకు ప్రభుత్వానికి నుంచి రావాల్సినటువంటి కీలక పత్రాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలో మాసాంతంలో 26వ తేదీ నుంచి అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి. మీరు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో విద్య అభ్యసించడం కోసం ప్రవేశాలు అనుకూలమయ్యేటువంటి పరిస్థితిగా గోచరింపబడుతోంది. అలాగే విదేశీయానం చేద్దామనేటువంటి వారికి కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా కొంత సానుకూలత ఏర్పడుతుంది, అంటే సుగమం ఏర్పడుతుంది. ప్రయాణానికి ఒక మార్గం ఏర్పడేటువంటి పరిస్థితిగా ఈ సందర్భంలో, ఈ మాసంలో గోచరింపబడుతుంది. అలాగే విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాటిని మీరు ఎంత బాగా భద్రపరచగలిగితే అంత అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. మరింత అనుకూలత పొందడం కోసం తప్పనిసరిగా గణపతి యొక్క ఆరాధన చేయడం, అలాగే దత్తాత్రేయ శ్లోకాలు వినడం, దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.